పాకిస్తాన్ దేశం పనికిమాలిన పనులు చేస్తూ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ దేశ ప్రజల అభివృద్ధిని గాలికి వదిలేసింది. తీవ్రవాదానికి మద్దతు ఇస్తూ పాకిస్తాన్ ప్రజల మౌలిక అవసరాల గురించి పట్టించుకోవడం మానేసింది. ఎంతసేపటికి ఎల్ఓసి దగ్గరికి ముష్కరులను పంపిస్తూ దొంగ దెబ్బలు తీస్తూ పైశాచిక ఆనందం పొందుతూ వచ్చింది. మొన్నటి పెహల్గాం దాడి తర్వాత భారతదేశం పాక్ పైన విరుచుకుపడి నడ్డి విరిచింది. దీంతో ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు దీనితో పాటు పాకిస్తాన్ దేశంలో 40% భూభాగం కలిగి ఉన్న బలూచిస్తాన్ ప్రాంతం తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకొని పాకిస్తాన్ దేశానికి షాక్ ఇచ్చింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నో ఏళ్లుగా తమకు ప్రత్యేక దేశం కావాలని విభజించమని పాకిస్తాన్ పైన పోరాడుతూ వస్తోంది. తాజాగా పాకిస్తాన్ వెన్నువిరగటంతో బలూచిస్తాన్ బుధవారం నాడు తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అంతేకాదు తమ జాతీయ పతాకంతో రాజధాని నగరం, పార్లమెంట్ అన్ని విషయాలను చకచకా చెప్పేస్తోంది. తమ దేశానికి చెందిన రాయబార కార్యాలయాలకు అనుమతి ఇవ్వాలంటూ భారతదేశంతో సహా ఇతర దేశాలకు సందేశాలను కూడా పంపేసింది. తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలంటూ అటు భారతదేశంతో పాటు ఐక్యరాజ్య సమితిని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కోరుతోంది. అసలు బలూచిస్తాన్ పాకిస్తాన్తో విడిపోయి స్వతంత్ర దేశంగా ఎందుకు ఉండాలి అనుకుంటుంది? అసలు ఎవరి బలోచ్ లిబరేషన్ ఆర్మీ? వీరు విడిపోవటానికి కారణమేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. మతం ఆధారంగా ఏర్పాటైన పాకిస్తాన్కు తోటి ఇస్లామిక్ దేశాలన్నిటికీ పెద్దన్న పాత్ర పోషించాలనే ఉబలాటం మొదటి నుంచి ఉంది. ఇస్లామిక్ దేశాలు తమతో కలిసి వస్తే అటు చైనా అండా, ఇటు ఇస్లామిక్ దేశాల సపోర్ట్తో భారత్ను ముక్కలు చెక్కలు చేయాలని, ఎప్పటికైనా దక్షిణాసియాలో తిరుగులేని శక్తిగా ఎదగాలని పాకిస్తాన్ పాలకులు కలలు కనని రోజే ఉండదేమో. అయితే వాస్తవ పరిస్థితి దీనికి విరుద్ధమనే సంగతి మనకు తెలిసిందే. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగింది. మరోవైపు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. అప్పుల కోసం చైనా, సౌదీ అరేబియా లాంటి దేశాలతో పాటు IMF లాంటి సంస్థల వైపు దీనంగా చూడాల్సిన దుస్థితిలో పాకిస్తాన్ ఉందనేది కాదని లేని వాస్తవం. భారత్ను అస్థిరపరిచేందుకు ఉగ్రవాదాన్ని ఎగదోసి భూతల స్వర్గం లాంటి కాశ్మీర్ని భూతాలకు కేరాఫ్ అడ్రస్గా మార్చే ప్రయత్నం చేసిన రక్తపిశాచి పాకిస్తాన్. కశ్మీర్ను సొంతం చేసుకోవటానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కశ్మీర్ కోసం కుటిల ప్రయత్నాలు చేస్తున్న పాకిస్తాన్కు బలూచిస్తాన్ ప్రాంత వాసులు స్వదేశంలోనే వేర్పాటువాదం దెబ్బేంటో రుజు చూపించారు. బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏకంగా ఓ రైలునే హైజాక్ చేసి పాకిస్తాన్ పాలకులకు తన సత్తా ఏంటో చాటి చూపింది. భారత్ నుంచి విడిపోయి వేరే దేశంగా ఏర్పడిన పాకిస్తాన్ ఆ సమయంలో బలూచిస్తాన్ను కూడా బలవంతంగా తమ భూభాగంలో కలుపుకుందని బలోచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంటోంది. అప్పుడు బలూచిస్తాన్కు రాజుగా ఉన్న కలాత్ ఖాన్తో విలీన పత్రంపై బలవంతంగా సంతకం చేయించుకొని ఆక్రమించినట్లు ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే భారీగా సహజ వనరులు, గ్యాస్, ఖనిజ సంపద కలిగి ఉన్న బలూచిస్తాన్ను స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్తో ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటైంది. పాకిస్తాన్ ప్రభుత్వంపై దశాబ్దాలుగా తిరుగుబాటు చేస్తోంది. కానీ ఈ BLAను పాక్, అమెరికాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. అయితే విస్తీర్ణ పరంగా పెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ అతి తక్కువ జనాభా ఉన్న ప్రావిన్స్గా మిగిలిపోయింది. మొత్తం పాకిస్తాన్ విస్తీర్ణంలో బలూచిస్తాన్ విస్తీర్ణం 44% ఉంటుంది. అంటే దాదాపు పాక్ భూభాగంలో సగం వరకు బలూచిస్తాన్ ఉంటుంది. అయితే బలూచిస్తాన్లో ఉన్న చమురు, ఖనిజ సంపదను పాక్ ప్రభుత్వం అక్రమంగా దోచుకుంటుందని BLA ఆరోపిస్తోంది. చైనా డెవలప్మెంట్ చేసిన గద్వార్ ఓడరేవు ఈ ప్రాంతంలోనే ఉంది. అయితే చైనా చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంత వాసులకు ఒరిగిందేం లేదు. పాకిస్తాన్లోని పంజాబ్ లాంటి ఇతర ప్రాంతాల వాళ్లే లబ్ధి పొందారు. అంతేకాకుండా బలూచిస్తాన్లో ఉండే ప్రజలు జాతి వివక్షను ఎదుర్కొంటున్నారని, పేదరికంలో మునిగిపోయి ఉన్నారని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే పాక్ ప్రభుత్వం సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న వారిపై మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, వారిని బలవంతంగా అదృశ్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో పాకిస్తాన్కు వ్యూహాత్మకంగా మిత్రదేశంగా ఉన్న చైనా ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్లోనే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను అభివృద్ధి చేయటం ప్రారంభించినప్పటి నుంచి BLA దాడులు మరింత ముమ్మరమయ్యాయి. పాకిస్తాన్ సైనిక జనరల్స్
ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు తమ విలాసాల కోసం బలూచిస్తాన్లోని సహజ వనరులను దోచుకుంటున్నారని, కానీ అవి బలూచిస్తాన్ దేశానికి మాత్రమే చెందినవి అని వెల్లడించారు. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం బలోచ్ లిబరేషన్ ఆర్మీ వంటి వేర్పాటువాద సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేశారు. పాక్ ప్రభుత్వంపై సైన్యంతో ఎప్పటికప్పుడు బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తూ తమ ఉనికిని చాటుతూనే ఉంది. ఈ మధ్య క్వెట్టా నుంచి పెషావర్కు 400 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుపై దాడి చేసిన BLA ఫైటర్లు అందులోని 100 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. మిగిలిన వారిని వదిలేశారు. ఈ నేపథ్యంలోనే రైలు హైజాక్ ఘటన పాక్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించింది. తమపై పాక్ ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ ఏదైనా చర్యలకు దిగితే బందీలను హతమార్చుతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఘటన తర్వాత BLA ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే విదేశీ పెట్టుబడిదారులు బలూచిస్తాన్ వనరుల దోపిడీలో పాల్గొనవద్దని BLA తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. గతంలో చైనా మద్దతు గల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, చైనా ఇంజనీర్లపైన BLA పలుమార్లు దాడులు చేసింది. అయితే 2022 నవంబర్లో తాలిబాన్లు అమెరికా మధ్య జరిగిన ఆఫ్ఘనిస్తాన్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదరటంతో BLAకు ధైర్యం వచ్చింది. దీంతో పాక్ భద్రతా దళాలపై దాడులు తిరిగి ప్రారంభించాలని BLA నిర్ణయించుకుంది. అయితే బలూచిస్తాన్ స్వతంత్రం కోసం పోరాటం చేయటంలో కీలకంగా ఉన్న ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఇతర వేర్పాటువాద గ్రూపుల మద్దతుతో పనిచేస్తుందని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు. 2024లో పాకిస్తాన్లో జరిగిన దాడుల్లో 1600 మందికి పైగా మరణించినట్లు ఇస్లామాబాద్కు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ వెల్లడించింది. ఇది దాదాపు గత దశాబ్ద కాలంలో అత్యంత ఘోరమైన మరణాలు సంభవించిన సంవత్సరంగా నిలిచిందని తెలిపింది. ఇన్ని జరిగిన తర్వాత బలూచిస్తాన్ తమ ప్రాంతాన్ని స్వాతంత్ర దేశంగా ప్రకటించుకుని సంబరాలు చేసుకుంటుంది. మరి దీనికి పాక్ ప్రభుత్వం ఏమంటుందో చూడాలి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేయండి. అలాగే బలూచిస్తాన్ పాక్ నుండి విడిపోవటం కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని, లేదు అంటే నో అని కామెంట్ చేయండి. Please do subscribe. Thank you for watching.